సుంకర్ల గురించి మనం వింటూ ఉన్నాం. మొదటి సుంకరి ఎవరు? పశ్చాత్తాపపడిన సుంకరి. రెండవ సుంకరి చెప్పండి, ఆయనను ఆహ్వానించిన సుంకరి. మూడవ సుంకరి ఆయనను వెంబడించిన సుంకరి. అయితే మనం నిన్న పశ్చాత్తాపడినటువంటి సుంకరి గురించి మనం తెలుసుకున్నాము. పశ్చాత్తాపడి ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి అతన్ని నీతివంతునిగా మరి దేవుడు తీర్చాడని మనము నిన్న తెలుసుకున్నాం మనము. అయితే ఈరోజు మనము ఆయనను ఆహ్వానించిన సుంకరి, ఆయనను వెంబడించిన సుంకరి గురించి మనం తెలుసుకుందాం. ముందుగా ఆయనను ఆహ్వానించిన సుంకరి గురించి మనం తెలుసుకుందాము. చదవండి. ఆయనను ఆహ్వానించిన సుంకరి అనగానే మీకు ఐడియా రావాలి. చదవండి, ఎక్కడుంటుంది ఆయనను ఆహ్వానించినటువంటి సుంకరి యొక్క భాగము? ఐడియా ఉందా? ఇవాళ లేదా? చెప్పు బాబు, నువ్వు చెప్పు. ఎన్నో అధ్యాయం? 19వ అధ్యాయము. ఏ అధ్యాయము? సువార్త. ఏ సువార్త? లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనము. చదవండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు. దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఇండుట వలన చూడలేకపోయెను. ఓకే, ప్రార్థన చేసుకుందాం. అందరూ త్వరలో వచ్చండి. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవంగల మా ప్రభువా, ఈ సమయంలో మా ప్రభువా మరి నిన్ను ఆహ్వానించినటువంటి సుంకరిని గురించి మా ప్రభువా నీ బిడ్డలకు వినిపిస్తుండగా నా నోటికి మీరు చక్కగా మా ప్రభువా నీ బిడ్డలకు బోధించేటువంటి భాగ్యము నాకు మీరు దయచేయండి. వినగల చెవులను, గ్రహించగల మనస్సును మీ స్వాధీనంలో ఉంచుకునమని యేసు క్రీస్తు నామమున బోధిస్తున్నాము తండ్రి. ప్రభునందు పిల్లరా, ఈ 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు మనం చూస్తే ఒక సుంకరి కనబడుతున్నాడు. ఎవరు ఆ సుంకరి అంటే? ఎవరండి ఆ సుంకరి? జక్కయ్య. ఎంత ఉంటాడో తెలుసా ఆ సుంకరి? ఐడియా ఉందా? పొట్టివాడంట ఆ సుంకరి. మామూలుగా కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని పొట్టి వాళ్ళు అనం. వారి వయస్సుకు తగ్గట్టు వాళ్ళు ఉన్నారు, అది పొట్టి అనరు. అయితే వయస్సుకు తగ్గట్టు హైట్ లేకపోతే వాళ్ళని ఏమంటారు? పొట్టి వాళ్ళు అంటారు. అయితే ఈ సుంకరి కూడా వయసుకు తగ్గట్టుగా హైట్ లేడు. చిన్నపిల్లల హైట్ ఏ విధంగా ఉంటుందో, లేకపోతే 2 అడుగులు 3 అడుగులు ఆ హైట్ లో ఉన్నాడు. మామూలుగా 20 సంవత్సరాలు దాటినటువంటి వారు ఏ హైట్ ఉండాలి? దాదాపుగా 5 నుంచి 6 వరకు ఉండాలి. అది మామూలు అడుగు హైట్. ఇంకా అంతకు మించితే చాలా హైట్. అయితే ఈ పొట్టివాడైనటువంటి ఈ జక్కయ్య మరి ఎవరు అంటే, మొట్టమొదటిగా మనం ఫస్ట్ వచనంలో చదువుకున్నాము. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి. ప్రభునందు పిల్లరా, యేసు క్రీస్తు ప్రభుల వారు అనేక ప్రాంతాలు సంచరిస్తూ అయితే ఒకానొక సమయంలో ఒక పట్టణములోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఏమి ఆ పట్టణము అంటే మనందరికీ తెలుసు. ఏమి పట్టణం అది? యెరికో అనేటువంటి పట్టణము. ఈ యెరికో పట్టణము యెరూషలేము పట్టణానికి దాదాపుగా 16 మైళ్ళ దూరంలో ఉంటుంది. అయితే ఇది చాలా లోతుగా, అంటే సముద్రానికి దాదాపుగా 2000 అడుగులో హైట్ లో యెరూషలేము ఉంది. యెరూషలేము ఎక్కడ ఉంది? సముద్రానికి 2000 అడుగుల హైట్ లో యెరూషలేము ఉంటే, సముద్రానికి 1000 అడుగుల లోతులో ఈ యొక్క యెరికో పట్టణం ఉంది. అంటే యెరూషలేముకి యెరికోకి దాదాపు ఎన్ని అడుగుల తేడా అంటే 3000 అడుగుల తేడా ఉంది. ప్రయాణం చేస్తే 16 కిలోమీటర్లు ఉంటుంది. అయితే
ఆ యెరికో పట్టణంలోకి యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రవేశించారు. నిజం, ముఖ్యానికి యెరికో పట్టణం గురించి మనం తెలుసుకున్నట్లయితే పాత నిబంధన కాలంలో కూడా యెరికో పట్టణం కనబడుతుంది. ఆ యెరికో పట్టణాన్ని యెహోషువ ఏం చేశాడు? శపించాడు. ఎందుకు శపించాడంటే ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు ప్రాంతము నుండి ఆ ప్రాంతము ఈ ప్రాంతము అని అనేకమైనటువంటి ప్రాంతాలు దాటుకుంటూ పోయేటప్పుడు వారికి యెరికో అనేటువంటి ఒక పట్టణం కనబడుతుంది. అయితే వాళ్ళు ఏం చేయాలంటే ఇశ్రాయేలీలు ఆ యెరికో పట్టణము దాటే పోవాలి. కనాను ప్రాంతానికి వెళ్ళాలంటే యోర్దాను దాటారు, కానీ యెరికో పట్టణము అడ్డంగా ఉంది. అయితే ఆ యెరికో పట్టణంలో అందరికీ స్థానం ఉంది. త్రాగుబోతులకు స్థానం ఉంది. ఆ యెరికో పట్టణం రాణిస్తారు, వ్యభిచారుల్ని రాణిస్తారు, దొంగల్ని రాణిస్తారు, రాజకీయ నాయకుల్ని రాణిస్తారు ఆ దేశానికి, ఆ పట్టణానికి. అయితే జూదరులను రాణిస్తారు. కానీ దేవుని ప్రజలకు మాత్రం ఆ యెరికో పట్టణంలో చోట్లేదు. దేవుని ప్రజలైనటువంటి వారిని మాత్రము ఆ యెరికో పట్టణము రానివ్వలేదు. అందుకే ఆ యెరికో పట్టణాన్ని యెహోషువ ఏం చేశాడంటే, ఒకసారి మనం యెహోషువ గ్రంథంలోకి వెళ్దాము. 6వ అధ్యాయం 26వ వచనం. 6వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఏమని శాపం పెట్టాడు అక్కడ? ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేసి ఆజ్ఞ ఇచ్చాడు. ఎవడైనా యెరికో పట్టణమును కట్టింప పూనుకును వాడు యెహోవా దృష్టికి ఏమవుతాడంట? శాపగ్రస్తుడవుతాడంట. వాడు దాని పునాది వేయగా వాడి జ్యేష్ఠ కుమారుడు చచ్చును. ఎవరైతే యెరికో పట్టణం యొక్క పునాది వేస్తారో, కూలిపోయిన తర్వాత ఎవరైతే ఆ యొక్క యెరికో పట్టణాన్ని మరి కట్టడానికి ట్రై చేస్తారో వారి జ్యేష్ఠ కుమారుడు ఏమవుతాడంట? చచ్చిపోతాడంట. వాడు యెహోవా దృష్టికి ఏమవుతాడంట? శాపగ్రస్తుడవుతాడు. ఎందుకంటే ఎంతో మంది పాపులను ఆహ్వానించినటువంటి ఆ పట్టణము, ఎంతో మంది నరహంతకులను ఆహ్వానించినటువంటి ఆ పట్టణము దేవుని ప్రజలకు చోటు ఇవ్వలేదు కాబట్టి, దేవుని ప్రజలను ఆహ్వానించలేదు కాబట్టి ఆ యెరికో పట్టణాన్ని ఆనాడు యెహోషువ ఏం చేశాడు? శాపం పెట్టాడు. అంతవరకు యెరికో పట్టణము శాపముగా ఉండేటువంటి ఆ యెరికో పట్టణము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యెరికో పట్టణంలో అడుగు పెట్టాడో, శాపముగా మారినటువంటి ఆ యెరికో పట్టణం ఏమైపోయింది? ఏమైపోయిందండి? యెరికో పట్టణం ఏ విధంగా ఉండింది? శాపముగా ఉండింది. ఎవరు కూడా యెరికో పట్టణంలో కట్టకూడదని శాపముగా పెట్టాడు యెహోషువ. అయితే అది వరకు శాప పట్టణముగా పిలువబడినటువంటి ఆ యెరికో పట్టణము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యెరికో పట్టణంలో అడుగు పెట్టాడో, శాపముగా మారినటువంటి ఆ యెరికో పట్టణము యేసుక్రీస్తు ప్రభువారు అడుగుపెట్టిన తర్వాత ఆశీర్వాద పట్టణముగా మారిపోయింది. ప్రభునందు పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఏ పట్టణములో అయితే అడుగు పెడతారో ఆ పట్టణము శాప పట్టణమైనా కానీ ఎటువంటి పట్టణమైనా సరే ఆ పట్టణం ఏమైపోతుంది? ఆశీర్వాదముగా మారిపోతుంది. యెరికో పట్టణం కూడా అదే జరిగింది. అయితే ఆ యెరికో పట్టణం దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య పేరు గల ఒకడు. అతని గురించిన పరిచయం. ఎవరంట అతడు? సుంకపు గుత్తదారు అంటే ట్యాక్స్ కలెక్టర్, అంటే పన్ను వసూలు చేసేటువంటి వాడు. అయితే ఈ పన్నులు వసూలు చేసేటప్పుడు ఇంకా అతను ఎవరంట? ధనవంతుడు. ఎవరంట అతను? బాగా ఆస్తి కలిగినటువంటి వాడు అంట. అంతకుముందు ఆ అధ్యాయములోనే మనం మధ్యలో చూసినట్టయితే యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించడానికి వీలు లేదు. ప్రవేశించేటువంటి వాడు ఆ ధనవంతుడైన పరలోక రాజ్యంలో ప్రవేశించడం కష్టం, కానీ సూది బెజ్జములో వంట దూరడం మాత్రం సులభమంట. సూది బెజ్జములో వంటైనా దూరుతుందేమో కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యంలో ప్రవేశించడము చాలా కష్టం. సూది బెజ్జములు ఎప్పుడన్నా వంటే దూరుతుందేమో? దారం దూర్చడానికే ఎంత తిప్పలు పడతారు. దానికి ఉన్న చిన్న రంధ్రములోకి ఒక దారాన్ని తీసుకొచ్చి పెట్టాలంటేనే ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి అది కూడా చిన్నగా పెట్టి ఆ గుండు సూదిని దగ్గరగా పెట్టుకొని
మరి చాలా మరి నిదానంగా ఎక్కిస్తారు కదా. ఒకవేళ తల్లులకు కనబడకపోతే ఎవరి నాకు ఇది కనబడడం లేదా, ఈ రంధ్రము తీసుకొని లాజరు ఈ రంధ్రంలోకి నాకు కనబడడం లేదు, కంటి చూపు సరిగా లేదు, నాకు ఎక్కించు అని చెప్పేసి ఏం చేస్తుంది, లాజర్ లాంటి బాగా కంటి చూపు బాగా కనబడేటువంటి వారికి ఆ సూదిని అప్పగిస్తారు, ఆ దారిని అప్పగిస్తారు, ఆ దారంను అప్పగిస్తారు. అయితే ఆ ధనవంతుడు అంటే ఆ సూది పెచ్చములో ఒంటైనా దూరుతుందేమో కానీ ధనవంతుడు మాత్రం ఆ రాజ్యములో చేరాలంటే చాలా కష్టమంట. మరి ఈయన ధనవంతుడు, మరి ఈయన ఆ రాజ్యానికి చేరడానికి అర్హుడా కాదా? ఫస్ట్ చెప్పండి. ధనవంతుడు ఆ రాజ్యానికి వెళ్ళడం అర్హుడా కాదా? కాదు. అయితే అర్హుడయ్యాడు. ఎవరి ద్వారా? యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా. ఆ ఎరుకో పట్టణంలో సుంకరిగా ఉన్నాడు. అయితే సుంకరిగా ఇంకా ఏ విధంగా ఉన్నాడు? ధనవంతుడిగా ఉన్నాడు. ఇతనికి ఎలా వచ్చింది ధనము అంటే, ఈ యొక్క రోమా ప్రభుత్వం వాళ్ళు ఈ యొక్క ప్రజల దగ్గర పన్ను వసూలు చేసుకోవడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. సుంకరుడుగా, ట్యాక్స్ కలెక్టర్లుగా ఏర్పాటు చేసుకుని ఏం చేశారంటే, వారి దగ్గర పన్ను వసూలు చేసుకుని మా దగ్గరకు తీసుకురానని చెప్పేసి రోమా ప్రభుత్వం వాళ్ళు ఆ విధంగా చెబితే, ఈ సుంకరులు ఏం చేసేవాళ్ళంటే ప్రజల దగ్గర పన్ను వసూలు చేసేవారు. 100 రూపాయలు వసూలు చేయమంటే ప్రభుత్వం వాళ్ళు వీళ్ళు 150 రూపాయలు వసూలు చేసి ఆ 50 రూపాయలు జోబులో పెట్టుకొని 100 రూపాయలు ప్రభుత్వానికి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు జీతం ఇచ్చేవాళ్ళు కాదు ప్రభుత్వం వాళ్ళు. ఆ రోమ ప్రభుత్వం వాళ్ళు జీతం ఇచ్చేటువంటి వాళ్ళు కాదనమాట. అందుకే 50 రూపాయలు తమ జోబులో పెట్టుకొని 100 రూపాయలు తీసుకొని పోయి ప్రభుత్వానికి అప్పగించేటువంటి వాళ్ళు. ఆ 50 రూపాయలు ఒక్కొక్కరి దగ్గర ఆ 50 అలాగున ఎన్నో 50 సంపాదించినంతా కూడా వెనకేసుకొని 4 రాళ్ళు వెనకేసుకొని అతను ఏమయ్యాడు? ధనవంతుడిగా మారిపోయాడు ఆ సుంకరి. అయితే ధనవంతుడిగా మారిపోయినటువంటి ఆ సుంకరి జక్కయ్య అను పేరు గల ఒకడు, 2-3 వచ్చింది చదవండి. 3 వచ్చింది చదవండి. యేసు ఎవరో అని చూడగోరెను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఇండుట వలన చూడలేకపోయాను. మీరు చాలా హుషారు లేరు, ఏం చదవడం లేదు. మీకు ఆల్రెడీ చెప్పాను, లూకాసు వార్త 19వ అధ్యాయంలో వాక్యం చెప్తాను, మీరు చదవాలి అని చెప్పాను. పెద్దోళ్ళకి మీరు అవకాశం ఇవ్వకూడదు. అంటే చదవద్దని అనడం లేదు మిమ్మల్ని, మళ్ళీ చదవద్దని వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మీరు చదవాలా. చెప్పారు కదా, లూకాసు వార్త 19వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాల్లో ఏదో ఒక వచనం చెప్తాను, మీరు చదవాలి అని చెప్పాను. పెద్దలకు అవకాశం ఇచ్చేట్లా మీరు వాళ్ళని మించిపోవాలి మీరు. ఓకే. యేసు ఎవరో అని చూడగోరు. నా పొట్టివాడినటువంటి ఆ జక్కయ్య ఏం చేశారంట? యేసు ఎవరో చూడాలని ఆశపడ్డాడంట. అంటే యేసుక్రీస్తుల వారి గురించి అతను విన్నాడు. అతడు మంచి మంచి కార్యములు చేస్తున్నాడు, ఎన్నో స్వస్థతలు చేస్తున్నాడు, ఎన్నో అద్భుతములు చేస్తున్నాడు, దేవుని కుమారుడు అని అనిపించుకుంటున్నాడు. నిజంగా ఆయన ఎలా ఉంటాడో అని చూడాలి అనేటువంటి ఒక ఆశ ఈ యొక్క సుంకరిలో, ఈ ధనవంతుడైనటువంటి వాడిలో ఆ ఆశ కలిగిందండి. ప్రభునందు పిల్లరా, ఆ ఆశ కలిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి అని అయితే అనుకున్నాడు. కానీ అతనికి ఒక వీక్నెస్ ఉంది. ఏంటి అంటే, అందరూ చూడగలరు కానీ ఆయన మాత్రం చూడలేడు. అందరూ చూడగలరు కానీ ఆయన మాత్రమే చూడలేడు. కారణం అక్కడ రాయబడింది, యేసు ఎవరో అని చూడగోరెను కానీ, ఏమంట? చూడగోరెను కానీ అంటే చూడలేకపోయాడు అని అర్థం. చూడాలని ఆశపడ్డాడు. యేసుక్రీస్తు వారు చేసినటువంటి సూచక్రియలు విన్నాడు. మరి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని విన్నాడు. అయితే ఆయన ఎలా ఉంటాడు ఒక్కసారి చూద్దామని చెప్పేసి ఆలోచనతో వెళ్ళాడు. కానీ అందరికంటే ఇతను పొట్టివాడిగా ఉన్నాడు. పెద్దలందరూ అంటే పొడుకున్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుని చూసేటువంటి అవకాశం వచ్చింది, కానీ ఈయన మాత్రం చూడలేకపోయాడు. అందుకే అతనికి ఒక ఆలోచన వచ్చింది, నేను పొట్టివాడిని కదా, ఎలా యేసు ప్రభుని చూడాలి అని అనుకున్నాడు. నిజంగా పొట్టి వాళ్ళకు చాలా జ్ఞానం ఉంటుందండి, చాలా తెలివి ఉంటుంది. వాడుకున్న తెలివి ఎవరికి కూడా ఉండదు. అయితే ఏం చేశాడంటే, ఆ పొట్టి వాడినటువంటి జక్కయ్య యేసు ప్రభుని నేను ఎలాగైనా చూడాలని చెప్పేసి అక్కడ ఉండేటువంటి ఒక చెట్టును ఎక్కాడు. ఏం చెట్టు అది? మేడి చెట్టు. ఆ మేడి చెట్టుని ఎక్కి యేసు ప్రభుని ఎలాగైనా నేను చూడందే మరి ఈరోజు ఇంటికి వెళ్ళను అని అనుకున్నాడు.
చూసి ఇంటికి పోవాలనుకున్నాడు. ఏమనుకున్నాడండి? చూసి ఇంటికి పోవాలనుకున్నాడు. తాను ఒక్కడు చెట్టు ఎక్కాడు. అయితే 3వ వచనం 4వ వచనం చదవండి. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూసుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. అది వరకు యెరికో పట్టణములో అసలు ఆయన దగ్గరికి వెళ్ళి, అంటే జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి వెళ్ళి చూద్దాము అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. కానీ ఆయన ఊరికే వచ్చాడు. మా అవ్వ ఎప్పుడు ఒక పాట పాడేది. మా అమ్మ నా బ్రతుకు ఇంతేనా నీ చింత పాడుచుంటినమ్మ, నా బ్రతుకు ఇంతేనా నీ చింత పాడుచుంటినమ్మ, అంతాలోనే యేసు సామి, అంతాలోనే యేసు సామి మా ఊరికొచ్చేనమ్మ, మా ఊరికొచ్చేనమ్మ, మా ఇంటికొచ్చేనమ్మ, మా ఊరికొచ్చేనమ్మ, మా ఇంటికొచ్చేనమ్మ. చాలా పాత పాట కదా. మా ముసలమ్మ కూడా పాత ఆమెనే కాబట్టి పాత పాట పాడింది. అయితే ఈ యొక్క జక్కయ్య మరి యేసు ప్రభువు గురించి తెలుసుకోవాలని ఎంతో ఆశపడ్డాడు. అయితే తన ఊరికే వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రభువులారా, ఎప్పుడైనా ఎవరినైనా ఒక ధనుకుని కానీ, లేకపోతే ఒక పెద్ద మనిషిని కానీ, ఒక ఎమ్మెల్యేని కానీ, ఒక ఎంపీని కానీ, లేకపోతే ఒక కలెక్టర్ కానీ, ఒక మంత్రిని కానీ చూడాలని మీకు ఆశ కలిగినప్పుడు, అయితే అతనే మీ ఇంటికి వస్తే, లేకపోతే మీ ఊరికి వస్తే, మీ ఇంటి ముందు నుంచి పడిపోతూ ఉంటే మీకు ఏమనిపిస్తుందండి? చూడాలనిపిస్తుంది కదా, సంతోషంగా అవుతుంది కదా. ఇంకా మీతో పాటు అనేక మందిని తోలుకొని వస్తారు. ఎంతమంది వస్తారు, చాలా మంది వస్తారు వాళ్ళని చూడడానికి. యేసుక్రీస్తు ప్రభువు వారిని కూడా మరి తన ఊరికి వచ్చినప్పుడు చూడాలని ఆశ కలిగి ఈ జక్కయ్య, అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండను కనుక అతడు ముందుగా పరిగెత్తాడు. అది తెలుసుకున్నాడు ఈ జక్కయ్య, యేసు ప్రభు మా ఊరికి వచ్చాడని. మరి తెలుసుకోగానే ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఏం చేశారంట? మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కాను. 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి యున్నదని అతనితో చెప్పగా. ఏమన్నాడండి? ఏమనుకున్నాడు జక్కయ్య? యేసు ఎవరో చూద్దామని అనుకున్నాడు. తన ఊరికి రాగానే సంతోషపడ్డాడు, చూడాలని ఆశపడ్డాడు, మేడి చెట్టు ఎక్కాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా ఆయనకు కనవలేదు. కానీ అనేక మంది వచ్చారు, జనులు అనేక మంది వచ్చారు గుంపుగా కూడి. కానీ ఎవరు కూడా ఆయనను చూడలేదు. కానీ ప్రభువులారా, మేడి చెట్టు అంటే యేసు క్రీస్తుని తనలోకి ఆహ్వానించాలని ఆశపడేటువంటి ఆ జక్కయ్య వైపే యేసు ప్రభువు వారు చూశాడు. మేడు చెట్టు ఎక్కినటువంటి ఆ జక్క వైపు కళ్ళెత్తి చూసి ఏమంటున్నాడు ఇక్కడ? జక్కయ్య. ఆయనకు అప్పుడే అర్థమైంది ఎందుకు ఏ చెట్టు ఎక్కాడు. మేడి పండు తెమ్మడానికి చెట్టు ఎక్కాడా? ఎందుకు ఎక్కాడండి? యేసు ప్రభువును చూడడానికి. మామూలుగా ఏమనుకుంటారు, ఎవరైనా చెట్టు ఎక్కారనుకో ఆ మేడి పండ్లు తెంపడానికి కానీ ఎక్కాడేమో అని చెప్పేసి అనుకుంటాం. కానీ యేసు ప్రభువుకు తెలుసు ఆ మేడి పండ్లు తెంపడానికి కాదు ఆయన ఎక్కింది అని. ఎందుకు ఎక్కాడని? నన్ను చూడడానికే ఎక్కాడు, నాతో మాట్లాడడానికే ఎక్కాడు, ఆయన నన్ను చూడడానికే ఎక్కాడు అనేటువంటి ఆలోచన యేసు ప్రభులో వచ్చి ప్రభువులారా జక్కయ్యను చూసి, జక్కయ్య త్వరగా దిగుము. ఏమంటున్నాడు? కనులెత్తి చూచి, యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము. ఏమంటున్నాడు? జక్కయ్య చెట్టు ఎక్కావు కదా, త్వరగా దిగుము. త్వరగా దిగినట్లయితే ఏం చేస్తారంట? నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ప్రభువులారా, జక్కయ్యతో యేసుక్రీస్తు వారు అన్నారు, జక్కయ్య త్వరగా దిగు, ఈరోజు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది అని చెప్పాడు. అప్పుడు ఆ జక్కయ్యకి ఏమైండొచ్చండి? ఎవరో అని చూడాలనుకున్నాడు, కానీ తన ఊరిలోకే వచ్చాడు. ఎవరో అనుకున్నాడు, ఎవరో చూద్దామో ఆయన ముఖం చూస్తే చాలే అని చెప్పేసి అనుకున్నాడు. కానీ తన ఊరిలోకే వచ్చాడు. తన ఊరిలోకి వచ్చి
తనకు కనబడే విధంగా కనబడ్డాడు. చూడలేవునేమో అనుకున్నాడు, కానీ కనబడ్డాడు. కానీ చివరికి ఏమైంది? తన ఇంటిలోకే వద్దామనుకున్నాడు ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు. జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా 6వ వచనం చదవండి. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను ఏం చేస్తున్నాడండి? సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. ఆయనను చేర్చుకున్న సుంకరీన, ఆయనను ఆహ్వానించిన సుంకరీన సంతోషముతో త్వరగా దిగాడు. 6వ వచనంలో అతడు త్వరగా దిగి, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పినప్పుడు అతనికి ఎంతో అంతులేని సంతోషము, అంతులేని ఆనందము. ఎవరో అని చూద్దాం అనుకున్నాను, కానీ ఆయన నా ఊరికి రావడం ఏంటి, నా దగ్గరకు రావడం ఏంటి, నాతో మాట్లాడడం ఏంటి, నా ఇంటికి వస్తానడం ఏంటి, నా ఇంటిలో భోజనం చేస్తానడం ఏంటి? సంతోషం కదండి జక్కయ్యకు. జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినట్లు మీ ఇంటికి ఆయన వస్తే ఆయనను ఆహ్వానిస్తావా? మీ ఇంటికి ఆయన వస్తే నువ్వు ఆయన ఆహ్వానిస్తావా? నీ హృదయములోనికి ఆయన వస్తే నువ్వు ఆయన ఆహ్వానిస్తావా? ఆహ్వానించాలండి. ఈరోజు యేసు ప్రభుకి చోటు లేదు. ఒక వ్యక్తి ఒక పాట రాశాడు, నా స్థలమేది, నా స్థలమేది, నా స్థలమేది, నా స్థలమేది, అది నీలోనే ఉన్నది, అది నీలోనే ఉన్నది. ఆయన స్థలం ఏదంటే ఎక్కడుందంటే ఆయన స్థలము, ఆయన దాక్కునేటువంటి చోటు ఎక్కడుందంట? మన హృదయమే, మన హృదయమే ఆయన స్థలం. బైబిల్ గ్రంథంలో రాయబడింది, నక్కలకు బొరియలుండును గాని, ఆకాశ పక్షులకు గూళ్ళును గాని, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆహ్వానించేటువంటి వారు చాలా తక్కువగా ఉన్నారండి. ఈనాడు ఏ ధనవంతుడైనా కానీ, ఏ ఎమ్మెల్యేనా కానీ, ఏ ఎంపీ అయినా కానీ, లేకపోతే ఏ అధికారైనా కానీ తన ఊరికి వచ్చినప్పుడు, తన ఇంటికి వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తారు. కానీ తన ఇంటిలోనికి యేసుక్రీస్తు ప్రభువు వారు వస్తే మాత్రం ఆహ్వానించేటువంటి వారు ఎవరైనా ఉన్నారా మీలో? ఆహ్వానించాలండి ఆయనను. ఒక అధికారి మన ఊరిలోకి వస్తేనే ఎంత సంతోషము, ఒక అధికారి మనతో మాట్లాడితే ఎంత సంతోషము. ఒక అధికారి ఈ ఊరిలోకి వస్తే ఎంతో మంది, వేల మంది వస్తారు. మన చిరంజీవి ఆ పార్టీలో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కర్నూలుకి వచ్చాడు. కర్నూలుకి వచ్చినప్పుడు ఎంత మంది వచ్చారంటే జనాలు చాలా మంది వచ్చారు. నేను అనుకున్నాను, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఒక్కరైనా మరి ఈ విధంగా మరి వస్తున్నారు కదా, ఒక్కరైనా నీ రాజ్యానికి వస్తారా అని అనుకున్నాను. అంతమంది వచ్చారు కదా, అంటే అంతమంది నరకానికి వెళ్తున్నారు చూడండి, అంతమంది నరకానికి వెళ్తారు. తన ఊరికి వచ్చినప్పుడు, తన పట్టణానికి వచ్చినప్పుడు ఎంతమంది, వేల మంది. బస్సులో అంతా అంతరాయమైపోయింది. ఇది ట్రాఫిక్ జామ్ అంతా కూడా అంతరాయమైపోయింది. బస్సు నడిపేటువంటి డ్రైవరు కూడా తన కిటికీలో నుంచి చూస్తూ ఉన్నాడు. ఎవరి? చిరంజీవి ప్రభునందు పిల్లారా, ఆ ఆసక్తి చిరంజీవిని చూసినటువంటి ఆసక్తి, లేకపోతే ఒక అధికారులను చూసినటువంటి ఆసక్తి, ఎవరిని చూడాలని ఆశ ఉన్నారండి? యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలనేటువంటి ఆశ నీలో ఉండాలండి. ఆయనను జక్కయ్య ఏ విధంగా ఆహ్వానించాడో ఆ విధంగా నీవు కూడా ఆయనను ఆహ్వానించాలి. నీ ఇంటిలోకి ఆహ్వానించాలి, నీ హృదయంలోకి ఆయనను ఆహ్వానించాలి. నీ ఇంటిలో ఏదైనా పాపం ఉంటే వాటిని తీసివేసి ఆయనను నీ ఇంటిలోకి ఆహ్వానించాలి. నీ హృదయంలో ఏదైనా పాపము ఉంటే ఈ జక్కయ్య తనలో ఉన్న పాపమును తీసుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తున్నారు. జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారిని చూద్దాం అనుకున్నప్పుడే ఆయనలో ఉన్న పాపాన్ని ఆయన తీసివేశాడు. నీ ఇంటిలో ఏదైనా వ్యర్థమైనది ఉంటే ఆయన నీ ఇంటిలోకి రాడైనా. సైతాను వస్తుంది నీ ఇంట్లోకి, సైతానుడు వస్తాడు నీ ఇంటిలోకి, సైతానుడు వస్తాడు నీ యొక్క హృదయంలోకి. ఏది ఉన్నా కూడా
ఆయన నీ ఇంటిలోకి కానీ నీ హృదయంలోకి కానీ రావాలి అంటే సుంకరి అయినటువంటి ఆ యొక్క జక్కయ్య ఏ విధంగా తన పాపాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని చూడాలనేటువంటి ఒక ఆలోచనతో మేడి చెట్టు ఎక్కాడో ఆ విధంగా నీవు కూడా నీ హృదయములో ఉన్న అనేకమైనటువంటి ఆలోచనలు, పాపము క్రియలు, పాపము మనస్సు, పాపము హృదయము తీసివేసి ఆయనను నీవు నీ హృదయంలోకి ఆహ్వానించాలి. మొట్టమొదటిగా ఈ దేవుడు ఆదాము నోబును తయారు చేసినప్పుడు దేవుడు ఎందుకు ఆయన తయారు చేశాడు? ఆయన తల వాల్చుకున్నకు. అంతకుముందు ఆయన ఆత్మ జలముల పైన అల్లాడుచుండేది. ఎక్కడుండేది ఆయన ఆత్మ? జలముల పైన అల్లాడుచున్నటువంటి ఆ ఆత్మను దేవుడు మనుషులోకి పంపించాలని దేవుడు మానవుని తయారు చేస్తే ఆ ఆదాము ఏమయ్యాడు? దేవుని మాట వినకుండా, దేవునికి చోటు ఇవ్వకుండా పాపాన్ని కొని తెచ్చుకున్నాడు, పాపములో పడిపోయాడు. అయితే ప్రభునందుకులారా, ఆ పాపములో పడిపోయినటువంటి మనలో ఉన్న పాపాన్ని తీసివేసి యేసు క్రీస్తు ప్రభుల వారిని జక్కయ్య ఏ విధంగా తనలోకి ఆహ్వానించాడో, ముందుగా పశ్చాత్తాపడినటువంటి ఆ సుంకరి వలె నేను పాపిని అని ఒప్పుకో. ముందుగా ఏం చేయాలట? పశ్చాత్తాపడిన సుంకరి వలె నీ పాపాన్ని ఒప్పుకొని ఏం చేయాలి? ఆ పాపాన్ని ఈ సుంకరి వలె తీసేసుకోవాలి. మొదటి సుంకరి వలె నేను పాపిని అని దేవుని ఎదుట ఒప్పుకొని, రెండవ సుంకరి వలె ఆ పాపమును తీసివేసి ఆయనను నీ హృదయములోకి, నీ ఇంటిలోకి ఆహ్వానించాలి. తర్వాత కింద సంతోషముతో ఆయన చేర్చుకున్నాం. 7వ వచనం, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళని చాలా అనుకుని అందరూ అనుకున్నారంట. మరి ఆ శాస్త్రులు కానీ పరిశీలు ఈయనేంటి పాపుల దగ్గర మరి పాపి ఇంట్లోకి వెళ్తాడు అని చెప్పేసి చాలా మంది అనుకున్నారంట. అసలు యేసుక్రీస్తు వారు వచ్చింది ఎవరి కోసం అండి? నీతి మంతుల కోసం వచ్చాడా? పుణ్య పురుషుల కొరకు వచ్చాడా? ఎవరి కోసం వచ్చాడు? పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే వాళ్ళందరూ అనుకున్నారు, కానీ అయితే ఆయన వచ్చింది పాపుల నిమిత్తమే. అప్పుడు జక్కయ్య ఏమంటాడు? జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను. నేను ఎవరి యుద్ధనైనను అన్యాయముగా దేన్నైనను తీసుకునేలా అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. ఏం చేశాడండి? తాను దోచుకున్నదంతా కూడా నా ఆస్తిని అమ్మి ఏం చేస్తాడంట? బీదలకు ఇస్తానంటున్నాడు. అదే మాట ఒక ధనవంతునికి అదే అధ్యాయంలో చెబితే ఆ ధనవంతుడు ఏమయ్యాడు? నేను అన్ని పాటిస్తున్నాను. నరహత్యన చేయట్లేదు, వ్యభిచారమా చేయట్లేదు, దొంగతనమా చేయట్లేదు, పొరుగు వారిని అబద్ధ సాక్ష్యమా పలకట్లేదు, నేను మంచివాడిని, ఆజ్ఞలు పాటిస్తున్నానని ధనవంతుడు అనుకున్నాడు, ఒక ధనవంతుడు. కానీ చివరికి నీ ఆస్తిని అమ్మి బీదలకి ఏమంటే అతను ఏం చేశాడు? చిన్నగా జారుకున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆ ధనవంతుడు తన ఇంట్లోకి ఆహ్వానించాలా. అందుకే ఆ మాట అన్నాడు, తూది బెజ్జంలో ఒంటె దూరుతుందేమో కానీ నువ్వు మాత్రము ఆయన రాజ్యంలో చేరవు అని. అయితే ప్రభువులారా, ఈ యొక్క జక్కయ్య మాత్రం అలా చేయలేదు, కానీ ఆయనే అన్నాడు, ఇదిగో ప్రభువా. ఏమంటున్నాడు? ప్రభువా. ప్రభువు అంటే ఎవరికైనా తెలుసా? ఐడియా ఉంటే చెప్పండి. ప్రభువు అనగా నేమి? ప్రశ్న. ఎవరైనా చదువుకున్న వాళ్ళు కూడా ఉంటే చెప్పండి, ప్రభువు అంటే ఏంటి? అధికారం. ప్రభువు అంటే ప్రభుత్వము, ప్రభుత్వ అధికారి, ప్రభువా. అది వరకు ఆ జక్కయ్యకు ఎవరు ప్రభువు? రోమా ప్రభుత్వమే ప్రభువు, రోమా ప్రభుత్వమే తన యజమాని. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రభువా అని సంబోధిస్తూ ఉన్నాడు. అంటే ఆ జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువు వారిని తన యజమానునిగా ఊహించుకుంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు వారిని తన యజమానిగా భావిస్తూ ఉన్నాడు. అందుకే అధికారినిగా భావించి ప్రభువా అని పిలుస్తున్నాడు. ఇది వరకు మనము మన పాపమునకు మనము దాసులము. అంటే పాపము మనకు యజమాని అయితే మనం దానికి ఏమవుతాము? దాసులం అవుతాము. మన పాపమునకు మనం యజమానులమైన ఎడల ఈ యొక్క జక్కయ్య కూడా తన ప్రభుత్వానికి యజమాని అయినా కూడా చివరికి ఆ జక్కయ్య తన పాపములను తెలుసుకున్నాడు. కాబట్టి ప్రభువాని సంబోధించి, నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను, నేను ఎవరి యొద్దైనను అన్యాయముగా దేన్నైనా నువ్వు తీసుకునేలా అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాడు. ప్రభుత్వ ఒకసారి మనం లేవీ కాండం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి.
ఆరు ఐదు త్వరగా. ఆ మూలధనమును ఇచ్చుకొని దానిలో 5వ వంతు తాను అపరాధ పరిహారార్థ బలి. లేవికాండ 6వ అధ్యాయం 5 చదువు. ఆ మూలధనమును తెచ్చుకొని దానిలో 5వ వంతు అక్కడే పైన చదవండి. పైన 4. అతడు పాపము చేసి అపరాధియగును కనుక తాను దోచుకొనిన గురించి బలాత్కారము చేతను అపహరించిన దానిని గురించి గాని తనకు అప్పగింపబడిన దానిని గురించి గాని తనకు దొరికిన దానిని గురించి గాని దేని గురించి అయితే తాను అబద్ధ ప్రమాణం చేసినో దాన్ని ఎంతయు మరలా ఇచ్చుకునేవాడు. ఆ మూలధనము ఇచ్చుకొని దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. ప్రభునందు ఇక్కడ రాయబడింది, ఎవరైతే మరి 3వ వచనం చూసినట్లయితే, పోయినది తనకు దొరికినప్పుడు దాన్ని గుర్చి బొంకినేలానేమి మనుషులు వేటిని చేసి పాపులవుదురో వాటన్నిటి విషయంలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడలా. 4వ వచనం రాబడినట్టుగా, తాను దోచుకున్న సొమ్మును గూర్చి కానీ బలాత్కారము చేతను అపహరించిన దాన్ని గూర్చి కానీ ఎవరైతే దేవుని ఎడల అపరాధము చేస్తారో దోచుకున్న సొమ్మును బట్టి అది చెల్లించడమే కాకుండా ఇంకా ఏం చేయాలంట, అది చెల్లించి మొత్తం దానితో పాటు 5 అంతలు ఎక్కువగా చెల్లించాలంట. మోసేతో చెప్తున్నాడు దేవుడు. ఆ పాఠాన్ని ఈ జక్కయ్య పాటించాడు. నేను ఏదైతే ప్రజల యొక్క అన్యాయముగా దోచుకున్నానో, ఏదైతే ప్రజల యొక్క ప్రభుత్వం వారు 100 రూపాయలు తీసుకోమని చెప్తే నేను 50 రూపాయలు వాళ్ళ దగ్గర దోచుకున్నాను, దానికి 4 గంటలు ఎక్కువగా 50 రూపాయలు ఇచ్చి ఇంకా ఏం చేస్తాడంటే 4 గంటలు ఎక్కువగా ఇస్తాను అని ఏం చేస్తున్నాడు ఆ చిక్కయ్య. యేసుక్రీస్తు వారు తన ఇంటికి వచ్చిన సంతోషముతో, తన ఇంటికి వచ్చినటువంటి ఆనందముతో, నాకు యేసుక్రీస్తు ప్రభువు వారు తప్ప ఇక ఏ ఆస్తి వద్దు, ఏ ధనవంతుని యొక్క పది వద్దు, ఏ సుఖని యొక్క పది వద్దు, నాకు యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే కావాలన్న ఒక ఉద్దేశముతో ఆయన ఏం చేశాడు, తాను దోచుకున్న దానికి 4 గంటలు ఎక్కువగా చెల్లించాడు. ప్రభునందు బిడ్డలారా, అయితే అతన్ని గురించినటువంటి సాక్ష్యము యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? చదవండి. లూకాసు వార్త 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఏంటండి? ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ప్రభునందు ప్రియులారా, ఎవరైతే యేసు క్రీస్తును తన ఇంటిలోకి ఆహ్వానిస్తారో, ఎవరైతే తమ పాపమును విడిచిపెట్టి నీతిమంతులుగా ఉంచారో వాళ్ళంతా ఎవరండి? అబ్రహాము యొక్క కుమారుడే. ఎందుకనగా అంటున్నాడు, చూడండి. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆ ఇంటికి వచ్చిందంటే రక్షణ వచ్చి ఉన్నది. మరి నీ ఇంటికి రక్షణ వచ్చిందా? నీ ఇంటికి రక్షణ రావాలంటే నువ్వేం చేయాలి? ఆయనను ఆహ్వానించాలి నీ ఇంటిలోకి. నీ ఇంట్లో అందరూ రక్షించబడ్డారా? ఇంటికి రక్షణ అంటే ఇంటిలో ఉన్న వారందరికీ రక్షణ రావాలి. ఇంటికి రక్షణ అంటే చాలా మంది అనుకుంటారు, ఇంటికి రక్షణ అంటే బలమైన ఇటుకలు పెట్టి కట్టడము, లేకపోతే బలమైన పిల్లర్లు వేసి కట్టడము, లేకపోతే బలమైన స్తంభాలు పాతడము, బలమైన బండలు పాతడము. దాని వలన ఇంటికి ఎటువంటి వాన వచ్చినా, ఎటువంటి వరద వచ్చినా దానికి రక్షణగా ఉంటాయి కాబట్టి ఏమీ కావు అనుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట అనింది, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి అనేటువంటి ఆశ ఈ జక్కయ్యలో వచ్చిందో అప్పుడే ఆయన ఇంటికి రక్షణ వచ్చింది.
ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు తన ఊరికి వచ్చాడని తెలుసుకొని ఎప్పుడైతే ఆయన మేడి చెట్టు ఎక్కాడో అప్పుడే ఆయన ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నేను నీ ఇంట్లో ఉంటానని చెప్పినప్పుడు, ఎప్పుడైతే సంతోషముతో దిగి ఆయన తన ఇంటిలోకి ఆహ్వానించాడో అప్పుడే ఆయన ఇంటికి రక్షణ వచ్చింది, ఆయనకు కూడా రక్షణ వచ్చింది. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చినట్లుగా జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారిని తన ఇంటికి ఆహ్వానించినప్పుడు, తన హృదయంలోకి ఆహ్వానించినప్పుడు తన ఇంటికి రక్షణ వచ్చినట్లుగా ఇదిగో నీ కుటుంబానికి రక్షణ వచ్చిందా అని మీరు తీర్మానం తీసుకోవాలి. కేవలము నీ కుటుంబంలో ఒకరికి ఇద్దరు మారితే సరిపోదండి. నీ కుటుంబంతో మారిపోవాలి. నీ కుటుంబంతో మారుమనసు పొందాలి. నీ కుటుంబంతో కూడా రక్షణలోకి రావాలి. నీ కుటుంబంతో కూడా బాప్తిసం తీసుకోవాలి. నీ కుటుంబంతో మార్పు పొందాలి. అప్పుడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నీ కుటుంబంతో మారకపోతే ఆ ఇంటికి సగము రక్షణ వచ్చినట్లయితే సగమే రక్షణ వచ్చింది అనుకుంటాను. సగమే రక్షణ వస్తుంది. ఇంటి యజమానుడు మారితే చాలే, ఇంటి యజమానుడు మాత్రము నమ్మకంగా బలముగా ఉంటే చాలే ఆ ఇంట్లో ఉన్న కుటుంబాలందరికీ రక్షణ అవుతుందేమో అనుకుంటున్నారేమో. అలా కాదు. ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ యజమానుడిగా ఉన్నవాడు తన ఇంటి వారందరినీ ఏం చేయాలి? రక్షణలోకి నడిపించాలి. నీ ఇంటిలోకి, నీ హృదయములోకి మాత్రమే కాదు ఆయన ఆహ్వానించేది, నీ బిడ్డల హృదయములోకి, నీ అన్నదమ్ముల హృదయములోకి, నీ కోడళ్ళ హృదయములోకి, నీ కొడుకుల హృదయములోకి ఆయనను వారిలోకి ఆహ్వానిస్తున్నావా? జక్కయ్య రక్షించబడ్డాడు. ఏమయ్యాడు జక్కయ్య? రక్షించబడ్డాడు. ఎలా? తన ఇంటిలోకి ఆహ్వానించడం ద్వారా. నీవు కూడా రక్షించబడాలి అంటే నీవు కూడా ఆయనను నీ ఇంటిలోకి, నీ హృదయంలోకి ఆహ్వానించాలి. చివరిగా 10వ వచనం చదువుకుందాము. చదవండి. నశించిన దాన్ని వెతుకు రక్షించుటకు మనుష్య కుమారుడు. ఏంటంట? నశించిన దాన్ని వెదకు రక్షించడానికే ఆయన నీ కోసం వచ్చాడు. నువ్వు నశించిపోయావు. నీ కుటుంబం అంతా నరకంలో పడిపోకుండా ఉండడానికి నువ్వు నశించుతున్నావని, నరకంలో ఉండిపోకుండా ఉండడానికే ఆయన నీ కోసం వచ్చాడు. నీ కోసం వచ్చి ఈ లోకంలో అనేక మందికి సువార్తను ప్రకటించి ఒకరి ద్వారా మరొకరికి, మరొకరి ద్వారా మరొకరికి 2018 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటిదాకా ఆ సువార్త అందుతూనే ఉంది. నీ వరకు వచ్చింది. కానీ నీవు రక్షణ పొందడా? నీవు ఆయన తెలుసుకోలేదేమో. ఈ సమయంలో ఆయన నీ కొరకే వచ్చి ప్రభువుని ద్వారా ఆయన నీవు చేసినటువంటి పాపముల నిమిత్తమై లోకానికి వచ్చి నీ కోసము ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. నీ కొరకే ఆ ప్రాణము పోవాల్సింది. నీ ప్రాణం పోవాలి ఆ శిలువలో. నీవు ఆ భారాన్ని భరించాల్సింది. నీవు ఆ శిలువలో వేయించుకోవాల్సింది నీవు చేసినటువంటి పాపం. అయితే నీ పాపములు ఆయన మోసుకుని ఆయన నీ కొరకు ఆయన మరణించాడు. కారణం నీ ఇంటికి నీకు రక్షణ రావటానికి. కాబట్టి ప్రభునందు ద్వారా ఈ యొక్క పశ్చాత్తాపనేటువంటి సుంకరి వలె మీరు కూడా నేను పాపిని అని పశ్చాత్తాపడు. తన ఇంటికి ఆహ్వానించినటువంటి సుంకరి వలె నీవు కూడా యేసుక్రీస్తు వారిని నీ పాపాన్ని తీసివేసుకొని ఆయనను నీ ఇంటి